జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 13వ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 13వ తేదీ శుక్రవారం రోజు కుంభరాశి వారికి ఒక ముఖ్య గమనిక ఉంది. ఈ రోజు ఎటువంటి ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి అన్నా సరే మధ్యాహ్నం 1:30 లోపుగానే తీసేసుకోండి. ఆ తర్వాత కాలం మీకు అంత అనుకూలంగా లేదు కాబట్టి ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఏ పని చేసినా కూడా మధ్యాహ్నం లోపుగానే చేయండి. ఆ తర్వాత నుండి టెన్షన్ పెరుగుతుంది. ఒకవేళ పెండింగ్ పనులు అలాగే ఉంటే అయోమయంలోకి వెళ్ళిపోతారు. పనులేవి సరిగ్గా పూర్తి కావు, అలాగని వాయిదా కూడా వేయలేరు. అందుకే ముందుగానే జాగ్రత్త వహించండి. ఆర్థికపరమైన విషయాలు, క్రయ విక్రయాల అంశాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, బంధువులను కలవడం, పెళ్లి చూపులకు వెళ్ళడం, బ్యాంక్ పనులు పూర్తి చేసుకోవడం లాంటి పనులు ఏమి ఉన్నా సరే మధ్యాహ్నం లోపే జరిగిపోయేలా చూసుకోండి. అప్పుడే మీకు శుభం కలుగుతుంది. లేకుంటే పనులన్నీ వాయిదా పడుతూ వెళ్తాయి. ఊహించని సంఘటనలు కాస్త చికాకు పరుస్తాయి. పని ఒత్తిడి పెరగడం వలన మైండ్ సరిగ్గా పనిచేయదు. ఒక్క మాటలో చెప్పాలంటే మధ్యాహ్నం తర్వాత నుండి పనులన్నీ కొంచెం ఊగిసలాటలా సాగుతాయి. కాబట్టి ఎలాంటి ముఖ్యమైన పనులున్నా 1 లోపే పూర్తయ్యేలా చూసుకోండి. ఈ శుక్రవారం రోజు కుంభరాశి వారు గులాబీ రంగు దుస్తులను ధరించకండి. కాలభైరవ అష్టకాన్ని పారాయణం చేయండి. ఈ శుక్రవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి త్రయోదశి, నక్షత్రం భరణి నక్షత్రం, రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు, యమగండం మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 2 నుండి 2:40 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈ శుక్రవారం రోజు మీరు చేసే పనులు విజయవంతం కావాలన్నా, ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా ఉదయం వేళ స్నానం చేసిన తరువాత మీ ఇష్టదైవాన్ని ఆరాధన చేసి పాలను నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేసి దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ శుక్రవారం రోజు ప్రతి ఒక్కరూ అరుణాచల శివుడిని దర్శించాలి. వీలు కుదరని వారు కనీసం మీరు ఉన్న చోటే అరుణాచల శివ అంటూ ఆ పరమేశ్వరుని స్మరించండి. ఈ శుక్రవారం రోజు ఓం సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని పదే జపిస్తూ ఉండాలి. ఈరోజు సాయంత్రం మారేడు దళంతో శివుడిని ఆరాధన చేస్తే లక్ష్మీదేవి యొక్క విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. ప్రతిరోజు మీ యొక్క రాశిఫలాలు తెలుసుకోవడంతో పాటుగా రోజువారీ విశిష్టత కూడా తెలుసుకోవడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.